హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము. యేసుక్రీస్తు ప్రభువారు అనేక రీతులుగా నిత్యము మన ముందుకు వస్తూ మనలను బలపరుస్తూ మనలను ధైర్యపరుస్తూ ఉండగా మనము ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ఆయన ప్రేమలో ఆయన ఇచ్చు కృపను పొందుకొని మనం ధైర్యంగా మన జీవితంలో ఆత్మీయంగాను అన్ని విధములుగా ముందుకెళ్ళడానికి ఆయన మనలను బలపరచడానికి ఆయన ఇస్తున్న వాగ్దానము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1:9. మనము ఈ లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేసేవారిగా ఉంటాము. అది కుటుంబాన్ని పోషించుకోవడానికే కానివ్వండి, లేదా లైఫ్లో మనము ఏదో ఒకటి సాధించాలని, లేదా ఇంకా మన అవసరతల కోసం ఇలా కొన్ని ప్రయత్నాలు అనేవి మనం చేసేవారిగా ఉంటాము. అలా ప్రయత్నాలు చేసేటప్పుడు మనకి కొన్ని చోట్ల కొందరి అవసరం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అలా ఏర్పడినప్పుడు నిజంగా మనకి సహాయం చేస్తామని, అలాగే నీకెందుకు నేనున్నానని మనకు ఈ లోకంలో మనుషులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. అలాగే నిజంగా ఆ సహాయం కావలసినప్పుడు వారు మనకి అందుబాటులో ఉండకుండా మన అవసరత తీరే వరకు మన సహాయం మనం ఇతరుల చెంత నుండి పొందుకునే వరకు, వారి దగ్గర నుండి కాకుండా మన అవసరత తీరే వరకు కూడా వారు మనకు కనిపించకుండా వారు అలా దూరంగా ఉండేవారుగా ఈ లోకంలో ఉన్నట్లు మన కుటుంబంలో కానివ్వండి, మన చుట్టూ సమాజంలో మనం అనేక మందిని చూసేవారుగా ఉన్నాము. మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన బిడ్డలుగా, ఆయన్ని విశ్వసించిన బిడ్డలుగా మనము మన యొక్క జీవితంలో మన అవసరతలను మనము ఎవరి చెంత నుండి పొందుకోవాలి అని గమనించుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప దేవుడుగా మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము నిత్యము తెలుసుకునేవారిగా ఉంటున్నాము. అనేక రీతిలుగా ఆయన గొప్పతనం మనం తెలుసుకుంటున్నాము. ఇలా మనము ఆయన గొప్పతనం తెలుసుకున్నప్పటికీ ఈ లోకస్తుల మీదే మనం ఆధారపడినట్లయితే ఈ లోకంలో ఉన్న తీరును బట్టే మన అవసరత అనేది తీరేదిగా లేదా తీరనిదిగా మనకి బాధను మిగిల్చేదిగా కనిపిస్తుంది. కానీ మన అవసరత ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారి పైన మోపుతామో, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయన సెలవిస్తున్నారు, భారమిచ్చే తలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవిస్తూ ఉండగా మనము మన భారాన్ని మన అవసరతని యేసుక్రీస్తు ప్రభువారి పైన మోపినప్పుడు మనము ఈ లోకస్తుల నుండి పొందుకునే సహాయం కన్నా, ఈ లోకస్తుల నుండి పొందుకునే ఆదరణ కన్నా ఎక్కువగా, అధికముగా, స్పష్టముగా కూడా మన సహాయం మనం పొందుకునేవారుగా, మన పనులు చక్కగా క్లియర్గా మన పనులు జరిగి మనము జీవితంలో ముందుకెళ్ళేవారుగా, వేరొకరికి మాదిరికరంగా ఉండేవారుగా మనము ఉండగలుగుతాము. అది ఎప్పుడు అంటే మనము మన భారాన్ని యేసుక్రీస్తు ప్రభువారి పైన మోపినప్పుడు. కనుక మనము ఈరోజు ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థించుకొని, ప్రభువా
నేను నడుచు మార్గములన్నిటిలో నీ నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును అని మరి మీ వాక్యము ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు, వాగ్దానం చేస్తున్నారు కనుక తండ్రి, మరి ఉద్యోగంలో, చదువులోను, పనిపాట్లలోను, వ్యవసాయాల్లోనూ, వ్యాపారాల్లోనూ అనేకమైన రీతుల్లో మరి మేము ముందుకు నడిచేవారిగా, కొన్ని ప్రయత్నాలు చేసేవారిగా ఉన్నాం యేసయ్య. వీటిలో మాకు మరి మీరే మా ముందు నడిచి మరి అన్ని విషయాల్లో కూడా మరి మాకు తోడుగా నుండి మాకు మంచి ఫలితాన్ని ఇమ్మని మనము యేసుక్రీస్తు ప్రభువారిని హృదయమారా ప్రార్థించినప్పుడు తప్పక మంచి ఫలితాన్ని పొందుకుంటాము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని యేసుక్రీస్తు ప్రభువారే మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉండగా మరి మనము కూడా మరి ఈ వాగ్దానం మన జీవితంలో మన ప్రతి అవసరత అందు కూడా మరి ఆయన మనకు తోడుండి మన అవసరతను తీర్చి మనలను ఈ లోకంలో వేరొకరికి మాదిరికరంగా నిలుపుతారు అని నమ్మకం ఉంచి మరి దేవుణ్ణి స్తుతించేవారిగా, మరి ఆయన బిడ్డలుగా ఆయన నామానికి మహిమకరంగా మనము జీవించాలి. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నో మేలులు మా జీవితాల్లో జరిగించావు ప్రభువా. తండ్రి, ఈరోజు ప్రభువా ఈ వాగ్దానము మా జీవితంలో ప్రతి అవసరత యందు కూడా దేవా నీ తోడు మాకుంచి మా మార్గముల్లో మరి మా ప్రతి అవసరతల్లో కూడా మరి మీ తోడు మాకై ఉంచి ప్రభువా, మరి మేము విజయాన్ని పొందుకొని ప్రభువా మీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మేము నిలిచినట్లు మీ సహాయము దయచేయమని సమస్త భారం మీ చేతులకే అప్పగించుకుంటూ యేసయ్యా ఇదిగో ప్రభువా మీ సహాయం కొరకు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు తండ్రి. మీ సహాయం కొరకు, మీ తోడు కొరకు, మీ రక్షణ కొరకు దేవా మేము ఎదురు చూస్తూ తండ్రి సమస్త భారాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.